అని చెప్పారు. అట్లా చాలా వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం అయితే స్టార్టింగ్ లో చాలా చేయడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఎందుకు ఇస్తారని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. వీటన్నిటిని తట్టుకొని ఆయన ఒక ముఖ్యమంత్రి స్టేజ్ లో ఇప్పుడు ఒక మంచి లెవెల్లో ఉన్నారు. దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు వారు గెలిచిన సంవత్సరంలో కొంత ఒడిదుడుకులు ఉన్న మాట వాస్తవమే. కాకపోతే ఏంటంటే పోయిన గవర్నమెంట్ మొత్తం ఒక 5,000 కోట్ల అప్పులు, 5 లక్షల కోట్ల అప్పులు మరి ఈ ఈ ప్రభుత్వం మీద పెట్టిపోయినారు. అయితే దాని గురించి కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా చిన్న చిన్నగా మరి అధిగమిస్తూ మరి అందరికీ మరి సంతృప్తి చేయడంలో అతను విజయం పొందిండని మేము అనుకుంటున్నాం. అయితే ఈ చాలా మాత్రము మరి రైతులకు మరి పెన్షన్స్ కానీ